హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ కాజు క్యాప్సికమ్ చేస్తున్నాను. ఏదో ప్యాన్లో ఆయిల్ వేసుకొని పన్నీర్ ఫ్రై చేసుకుంటున్నాను. దాంతోపాటు జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం లైట్గా. మరి డీప్ ఫ్రై కాదండి, కొంచెం ఇలా వేగినాక తీసి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అదే నూనెలో ఉల్లిపాయలు ఫ్రై చేస్తాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేగాక కొంచెం సాల్ట్, సరిపడినంత సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇవన్నీ ఇలా బాగా వేగినాక క్యాప్సికమ్ ఫ్రై చేసినవి ఇలా వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కసూరి మేతి. కాజు పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిందండి. వీడియో